2019లో ఏం చేస్తామో చెప్పి ఓట్లు అడిగాం. ఇప్పుడు చేసింది చెప్పి ఓట్లు అడుగుతాం. సింపుల్ కాన్సెప్ట్, సింగిల్ ఎజెండా. సామాజిక న్యాయం చేస్తామన్నాం, చేసి చూపించాం. రైతుని రాజుని చేస్తామన్నాం, ఆ స్థాయిలోనే నిలబెట్టాం. ఇలా సాగుతోంది జగన్ ప్రచారం. 4 పాయింట్ ఫార్ములాలో సామాజిక న్యాయం, రైతు సంక్షేమంపై జగన్ చెబుతున్న ఆ పిన్ పాయింట్ అంశాలేంటి? నువ్వు పేదవాడిగా ఉన్నా పర్వాలేదు అని మీ జగన్ 175 మంది ఎమ్మెల్యే టికెట్లుంటే 100 స్థానాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు మీ జగన్ ఇచ్చాడు అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. వారి జీవితాలలో వెలుగులు నింపాలి అని వారి కష్టాల నుంచి పుట్టింది ఓ ఆసరా అనే పథకం, ఓ సున్నా వడ్డీ అనే పథకం. బడులకు పంపి ఆ పిల్లలను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడిని తీసుకొచ్చాం. బడుల్లో ఓ నాడు నేడు గాని మన బడులు ఇంగ్లీష్ మీడియం మార్చడం గాని గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. 58 నెలల్లో చేసింది ఇది. 5 ఏళ్లలో బాబు చేసిందేంటి? రుణమాఫీ పేరిట మోసం చేసిన చంద్రబాబు, ఆయన మనస్తత్వం ఎలా ఉంది? ప్రతి రైతన్న చేతిలోనూ ఈ 58 నెలల్లో 67,500 పెట్టినా మీ బిడ్డ మనస్తత్వం ఎలా ఉంది? మేమంతా సిద్ధంలో జగన్ సూటి ప్రశ్న. మంచి చేస్తే రాఖీ కట్టాలని పిలుపు. అక్క చెల్లెమ్మలకు చేసిన ఈ ప్రభుత్వానికి వారి భవిష్యత్ కోసం రక్షాబంధనం కట్టండి అని చెప్పి సందర్భంగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. సూటిగా సుత్తి లేకుండా 4 మాటలు. చంద్రబాబు 5 ఏళ్ల పరిపాలనలో జరిగిందేంటి? ఈ 58 నెలల్లో తాను చేసిందేంటి? జస్ట్ 4 పాయింట్ ఫార్ములా. ప్రజల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ నింపాలనుకోవడం లేదు సీఎం జగన్. బ్యాంకుకు వెళ్ళండి, అకౌంట్లో పడిన డబ్బులు చూడండి. 5 ఏళ్లకు ముందు ఇలా డబ్బులు పడ్డాయో లేదో కంపేర్ చేసుకోండి అంటూ చంద్రబాబు పాలనపైన, తన పనితనం పైన క్లియర్ పిక్చర్ ఇస్తున్నారు. విద్య, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం, ఈ 4 అంశాలపై మాట్లాడుతున్న మాటలు జనంలోకి సూటిగా వెళ్తున్నాయి, ప్రతిపక్షాలకు సూటిగా తగులుతున్నాయి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ. మాటల్లోనే కాదు, చేతల్లో కూడా. 175 అసెంబ్లీ, 25 ఎంపీ, 200 సీట్లలో 100 వాళ్లకే. సామాజిక న్యాయంపై ప్రతిపక్షాలకు జగన్ సవాల్. అవునయ్యా చంద్రబాబు, ఒక టిప్పర్ డ్రైవర్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చా, ఒక కూలీకి అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం ఇచ్చా. టికెట్లిచ్చింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కాదు, పేదోళ్ల కష్టాలు అర్థం చేసుకునే పేదవారికి. ఎమ్మిగనూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో ఈ డైలాగ్ 1000 వాలా లెవెల్లో పేలింది. సింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు ఒకప్పుడు టిప్పర్ నడిపి కుటుంబాన్ని పోషించుకున్నారు. అలాంటి కార్యకర్తకు టికెట్ ఇచ్చారు సీఎం జగన్. అయితే ఒక టిప్పర్ డ్రైవర్కు జగన్ టికెట్ ఇచ్చారంటూ కాస్త వెటకారంగా మాట్లాడారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే కాళ్ళ దగ్గర పడి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో పేలి ముద్రేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమల ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్కు, ఒక లారీ డ్రైవర్కు, టిప్పర్ డ్రైవర్కు ఇచ్చిందని చెప్పి హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తూలనాడాడు. ఆ పిల్లాడు చదువుల గురించి కూడా తూలనాడుతూ అబద్ధాలు చెప్పాడు. అవునయ్యా చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, జగన్ ఇచ్చింది, పేదవాళ్ళకి ఇచ్చాం. ఇది పేదవాళ్ళ పార్టీ. తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు. మడకసిర వైసీపీ అభ్యర్థి ఎవరో ఇతర జిల్లాల వారికి తెలియకపోవచ్చు. కానీ రాష్ట్రమంతా ఆ నాయకుడి పేరు రీసౌండ్ వచ్చేలా ఆయన బయోగ్రఫీని
4 మాటల్లో చెప్పారు. జగన్ చెప్పిన విధానం అద్భుతః, మాటల్లేవిక. ఆ మడకశిర నియోజకవర్గంలో మన అభ్యర్థి పేరు లక్కప్ప. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయి కూడా అంటాడు, ఉపాధి హామీ కూలీ పనులు చేసుకునే లక్కప్పకు జగన్ టికెట్ ఇచ్చాడు అని. చంద్రబాబుకు చెప్తా ఉన్నా, అవునయ్యా జగన్ ఇచ్చాడు, ఉపాధి హామీ కూలీ చేసుకునే లక్కప్పకు కూడా టికెట్ ఇచ్చాడు, పేదవాడికి టికెట్ ఇచ్చాడు. జగన్ పేదవాళ్లను ఎదగనివ్వాలి అని చెప్పి జగన్ అడుగులు వేస్తా ఉన్నాడు అని చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. ఆ మాటకొస్తే తాను ఎంపిక చేసిన అభ్యర్థులందరూ పేదవాళ్లే అంటూ ఒక్కొక్కరిని జిల్లా ప్రజలకు పరిచయం చేశారు. ఈ ఎన్నికలను పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు సీఎం జగన్. దానికి తగ్గట్టుగానే ఈసారి ఎలాంటి అభ్యర్థుల్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారో వివరించారు. విరూపాక్షన్న కూడా అంతే, బీసీ వర్గానికి సంబంధించిన వాడు, పేదవాడు, కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. విరూపాక్షన్నకు కూడా మీ చల్లని దీవెనలు మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ నా చెల్లెలు, సౌమ్యరాలు, బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది, కానీ మంచి ఆవిడ, తోడుగా ఉండమని కోరుతా ఉన్నా. పత్తికొండ నియోజకవర్గానికి చెందిన శ్రీదేవమ్మ తల్లి నా అక్క లాంటిది. నారాయణ రెడ్డి అన్న భార్య, నారాయణ రెడ్డి అన్న చనిపోయినా కూడా ఎక్కడా కూడా ఆ కుటుంబానికి జగన్ ఎప్పుడూ తోడుగా ఉంటూనే వచ్చాడు. నా అక్కకు పత్తికొండ టికెట్ ఇచ్చాం, మీ చల్లని దీవెనలు నా అక్కపై ఉంచమని కోరుతా ఉన్నా, శ్రీదేవమ్మ అక్కపై. కోడమూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సతీష్, డాక్టరు, సౌమ్యుడు, డబ్బులు కూడా అంతంత మాత్రమే, కానీ మంచివాడు. కర్నూలుకు సంబంధించి ఇమ్తియాజ్ అన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్, గవర్నమెంట్ లో సెక్రటరీగా కూడా పనిచేస్తా ఉన్నాడు. తన పదవికి తాను రాజీనామా చేసి ఒక ముస్లిం ప్రతినిధిగా కర్నూలు టౌన్ కు మీ కళ్ళ ముందర నిలబడతా ఉన్నాడు. పాపం డబ్బులు మాత్రం అంతంత మాత్రమే, కానీ మంచివాడు. మన పార్టీ అభ్యర్థి, మీ అందరి చల్లని దీవెనలు ఇమ్తియాజ్ అన్నపై ఉండవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. ఇక ఆదోని సాయన్న గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ పరిచయస్తుడు, కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే, కానీ మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు సాయన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. మంత్రాలయం అభ్యర్థిగా బాలనాగిరెడ్డి అన్న కూడా మీ అందరికీ పరిచయస్తుడే, మంచివాడు, సౌమ్యుడు, కానీ డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే, కానీ మంచివాడు. సామాజిక న్యాయం చేస్తానన్న హామీలో ఒక్క అక్షరం కూడా తప్పలేదు జగన్. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ సీట్లున్నాయి. మొత్తం 200 స్థానాలు. ఇందులో ఏకంగా 50% అంటే 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకిచ్చారు. రాబోయే రోజుల్లో మైనారిటీలకే రాజ్యసభ సీటు ఇస్తానంటూ ముందే హామీ ఇచ్చారు. రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, దేశం బాగుంటుంది. రైతులకు మేలు జరిగే పథకాలు అందించడంలో వైఎస్ వారసత్వాన్ని అనుసరిస్తున్న సీఎం జగన్ ఈ 58 నెలల్లో రైతులకు చేసిందేమిటో వివరించారు. పెట్టుబడి సాయంగా ప్రతి రైతుకు ఏటా 13,500, విపత్తులతో నష్టపోయిన రైతుల ఖాతాలకు 1,294 కోట్లు, ఇన్సూరెన్స్ సొమ్ము కింద రైతులకు 7,802 కోట్లు, 10,778 రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా కింద 33,300 కోట్లు. ఇలా 58 నెలల్లో చేసింది చెప్పారు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడో రాత్రిపూట 12 గంటకో 1 గంటకో ఎప్పుడో కరెంట్ వచ్చేది. ఆ టైంలో ఎప్పుడో కరెంట్ వచ్చేటప్పుడు పోయేది, ఆ స్విచ్లు ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి ఈ రోజు పగటిపూటే 9 గంటల పాటు క్వాలిటీ ఉచిత విద్యుత్, గ్రామాన కూడా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి రైతన్నను కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తా ఉంది. 0 వడ్డీ పంట రుణాలు మళ్ళీ ఈ రోజు రైతన్న తలుపు తడతా ఉన్నాయి. రైతన్నలకు ఈ రోజు మొట్టమొదటిసారిగా ఆర్బీకేల ద్వారా ప్రతి ఎకరా, ప్రతి పంట ఈ క్రాప్ చేసి రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు ఉచిత పంటల బీమా ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా
ఇప్పుడు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రైతన్నలకు నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఏ నష్టం జరిగినా కూడా సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న రోజులు కూడా కేవలం మీ బిడ్డ ఈ 58 నెలల పాలనలోనే జరుగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని ప్రతి రైతన్నను కోరుతా ఉన్నా. అదే సమయంలో 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలేంటి, చెయ్యకుండా దాటివేసినవేంటో కూడా సవివరంగా ప్రజల ముందుంచారు. ఆనాటి మేనిఫెస్టో చూపిస్తూ చంద్రబాబు పాలనపై పంచులు వేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఆడపిల్ల పుడితే 25,000, నిరుద్యోగ భృతి, 3 సెంట్ల భూమి, ఇలా 650 హామీలిచ్చారంటూ మరోసారి గుర్తు చేశారు. చెప్పాడంటే చేస్తాడంతే. జగన్ గురించి చెప్పమంటే ఈ ఒక్క డైలాగే చెప్తున్నారు వైసీపీ కార్యకర్తలు. చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం కూడా మిస్ అవ్వకుండా హామీలు నెరవేర్చామని చెప్తున్న జగన్ విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చి మహిళా సాధికారతకు కొత్త అర్థం చెప్పామంటూ జనంలోకి వెళ్తున్నారు. ఈ 4 పాయింట్ ఫార్ములాని మహిళలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మేమంతా సిద్ధంలో 4 పాయింట్ ఫార్ములా. విద్యారంగంలో సంస్కరణలే ప్రచార ఆయుధం. మహిళా సాధికారత హామీతో జనం ముందుకు. ప్రతిపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జగన్ 4.0. మంచి జరిగిందా? ఓటేయండి. ఓటు వేసే ముందు ఒక్కసారి టీడీపీ పాలన గుర్తు చేసుకోండి. విద్యా వ్యవస్థలో మార్పు జరిగిందా లేదా? మహిళల చేతికే పథకాలు అందాయా లేవా అనే అంశాలను చాలా బలంగా ప్రస్తావిస్తూ వెళ్తున్నారు సీఎం జగన్. ముఖ్యంగా విద్యారంగంలో దేశంలో మరెక్కడా లేని విధంగా సంస్కరణలు చేశామని సగర్వంగా చెబుతోంది జగన్ ప్రభుత్వం. కరికులంలో 10 నెలలు కంపల్సరీ ఇంటర్న్షిప్, జాబ్ ఓరియంటెడ్ కరికులంతో విద్యార్థులను ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా మలిచి ప్లేస్మెంట్స్ ఏటా 1,00,000 దాటేలా చేశారు. ఒక్క విద్యారంగంలోనే 10 సంక్షేమ పథకాలతో 73,417 కోట్లు ఖర్చు చేశామన్నారు సీఎం జగన్. మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడని విధంగా బడులకు పంపి ఆ పిల్లలను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడిని తీసుకొచ్చాం. ఓ అమ్మ ఒడి గాని, బడుల్లో ఓ నాడు నేడు గాని, మన బడులు ఇంగ్లీష్ మీడియం మార్చడం గాని, మొట్టమొదటిసారిగా కార్పొరేట్ స్కూళ్ల కన్నా కూడా గొప్పగా 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లలో కూడా IFP ప్యానెళ్లతో పెట్టి డిజిటల్ బోధన తీసుకురావడం కానీ, పిల్లలకు విద్యా కానుక కిట్లు ఇవ్వడం కానీ, గోరుముద్ద తేవడం కానీ, స్కూళ్లలో 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు తీసుకొని రావడం కానీ, ఇంగ్లీష్ మీడియమే కాదు CBSE నుంచి ఏకంగా IB దాకా ప్రయాణం తీసుకురావడం కానీ, పెద్ద చదువులు చదివే పిల్లలకు ఆ పిల్లలు గొప్పగా చదవాలి, ఆ చదువుల కోసం ఏ తల్లిదండ్రి అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పెద్ద చదువుల కోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ఆ పిల్లలకు విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని, పెద్ద చదువుల్లో కరికులంలో మార్పులు తీసుకువస్తూ మొట్టమొదటిసారిగా ఆన్లైన్ వర్టికల్స్ తీసుకురావడం కానీ, చదువుల్లో పిల్లల మీద ఇంత ధ్యాస పెట్టడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మహిళా సాధికారత విషయంలో మరే ప్రభుత్వం చేయలేని విధంగా పథకాలు తీసుకొచ్చాం అంది జగన్ ప్రభుత్వం. 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చామా లేదా? ఇళ్ల పట్టా అందితే వచ్చి రాఖీ కట్టండి. 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వానికి రాఖీ కట్టండి. దిశ యాప్తో 35,000 మంది మహిళల్ని కాపాడాము అని నమ్మితే రాఖీ కట్టండి. 45 లక్షల అవ్వలు, వితంతువు, అక్క చెల్లెమ్మలకు ఇతర పథకాల రూపంలో మహిళల ఖాతాలో 1,90,000 కోట్లు అంది ఉంటే వచ్చి రాఖీ కట్టండి అంటూ కొత్త నినాదం అందుకున్నారు సీఎం జగన్. కుదేలైన పొదుపు సంఘాల జీవితాలను చిన్న భిన్నమైన పరిస్థితులను చూసి నుంచి వారి జీవితాలలో వెలుగులు నింపాలి అని, ఆ పొదుపు సంఘాలకు తోడుగా ఉండాలని వారి కష్టాల నుంచి పుట్టింది ఓ ఆసరా అనే పథకం, ఓ 0 వడ్డీ అనే పథకం. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్కలు, నా చెల్లెమ్మలు వాళ్ళ జీవితాలు బాగుంటేనే వాళ్ళ ఆదాయం అంతా కూడా వాళ్ళ కుటుంబాన్ని ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి అని ఓ చేయూత అనే పథకం పుట్టింది, ఓ కాపు నేస్తం అనే పథకం పుట్టింది, ఓ EBC నేస్తం అనే పథకం అక్కడి నుంచి పుట్టింది.
అన్నింటికీ మించి ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు ఆ ఇంటి ఇల్లాల చేతిలోనే ఆ డబ్బులు ఏ ప్రభుత్వం అయినా కానీ పెట్టగలిగితే దానివల్ల ఆ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి ఆలోచన నుంచి ప్రతి పథకము పుట్టింది. అందుకే అడుగుతా ఉన్నా, ఇంత లబ్ధి అక్క చెల్లెమ్మలకు చేసిన ఈ ప్రభుత్వానికి వారి భవిష్యత్ కోసం రక్షాబంధనం కట్టండి అని చెప్పి సందర్భంగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. 58 నెలల ప్రభుత్వ పనితనంపై ప్రజలకు పూర్తి స్పష్టత వచ్చేలా ఇలా 4 అంశాలతో జనంలోకి వెళ్తూ ప్రతిపక్షాలకు మేమంతా సిద్ధం అని సవాల్ చేస్తున్నారు సీఎం జగన్.